సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సిద్ధాంతాలు అర్థం కావు, ఎందుకంటే ఎవడో చెప్పాడు నాకు. నాలాంటి మూర్ఖుడు ప్రపంచంలో చాలా తక్కువ అండి. ఇప్పుడు దేవుడిని నమ్మమంటే మళ్ళీ నేను దేవుడిని నమ్ముతున్నాను, అసలు నేనే లేదు, శూన్యం. ఎవడో చెప్పిన సిద్ధాంతం నడవం కన్నా ఇట్ మేక్స్ టూ మచ్ ఆఫ్ కామన్ సెన్స్. ఒక చెట్టుకి బ్రెయిన్ లేదు, నర్వస్ సిస్టమ్ లేదు. మామిడి చెట్టు ఉందంటే దానికి ఫ్రూట్స్ వస్తున్నాయి, దాన్ని తింటాం, దాని ఆకులు తెంపుతాం, దాని చెట్టు మీద ఉచ్చబోస్తాం, దాన్ని సర్వనాశనం చేస్తాం, కంప్లైంట్ కూడా చేయదు, ఇంకో చెట్టు పోతూనే ఉంటుంది. అది అంత ఇచ్చే ఒక ప్రాణికి లేని విలువ మనకెందుకు? ఇప్పుడు కొందరు మీలా కాదండి, మేము వెజిటేరియన్స్ అంటారు కొందరు. అంటే బేసిక్లీ ఏంటి, మనిషి అనగానే మీరు తక్కువ నేను ఎక్కువ చూపించుకోవాలి. అది ఏ విధంగా అయినా కానీ అర్థమైందండి. కులం లేదా, మీరు ఏ జాతి అదే, మేము అట్టగా మేము ఇట్లా. ఈ వెజిటేరియన్ కూడా వాడు ఒక జీవనే కదా తినేది, అవునా? వాడు కూడా చెట్టుని తింది, దట్ ఈస్ ఆల్సో లైఫ్ ఫామ్. దానికి బ్లడ్ రాదు అన్నాడు. ఎవరు రాదు? చెట్టునికి వస్తే జ్యూస్ వస్తుంది, రెడ్గా ఉండదు కదా అన్నాడు. అయితే ఓ పని నువ్వు పాము తింటావా అన్న. ఎందుకు? అది వైట్గా వస్తే రెడ్గా రాదన్న. అంటే నేను వెజ్, నువ్వు తక్కువ. దాంట్లో మళ్ళీ ఉంటాయి, మీరు ఆనియన్స్ తింటారంటే తింటా, మేము తినాం. దాంట్లో ఇంకోటి వస్తాడు, గార్లిక్, మేము తింటాం, మేము అది కూడా తినాం. అదే రామ్ గోపాల్ వర్మ గ్రేటెస్ట్ అండి, ఆయన ఏం తినరు. ఆయన ఒక ఇప్పటికి 6-7 సినిమా 5-6 సినిమాలు వెబ్ సిరీస్ అన్నీ చేస్తాను. ఆయన తిని చూడలేదండి. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ ఈట్. అన్నిటికన్నా గొప్ప ఆయన కదా, జస్ట్ ఈటింగ్ ఫర్ సర్వైవ్. ఏదో 4 చాలా అన్నట్టు. అదే పక్కన కాండిసెన్షన్ అంటారండి, చిన్న చూపు. సో మిమ్మల్ని డిస్ప్రూవ్ చేయాలనుకోండి, కూల్గా ఫ్యాక్ట్స్ మాట్లాడలేను నేను. మీరు ఎవరు అంటాడు. ఎందుకది ఆ బాడీ లాంగ్వేజ్ అంటే? అంతే. మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి, మీ ఎవరు, అందుకేనా అంటాడు. మీరు ఉన్నారు కదా సార్, మిమ్మల్ని అడుగుతాను చూడండి, ఇదే క్వశ్చన్, మీరు ఎవరు, ఏదో చెప్పారు, అందుకేనా అంటాడు. ఇది బేసిక్లీ ఫిక్స్, ఏ చెప్పినా అందుకేనా. ఇప్పుడు ఈడో ఒపీనియను, అంత ఓపిక టైం లేదండి. రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక ఎల్డర్లీ పర్సన్, పువర్ పర్సన్, రిచ్ పర్సన్, చెప్పులు లేకుండా ఉన్నారు. మీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక చెప్పు కొనియచ్చా వాళ్ళకి? అది చేయగలుగుతామా లేదా? ఓ 100 రూపాయలకి ఒక జత వస్తుంది, కొనియగలుగుతామా? నిజంగా మీరు దేవుడిని నేను ప్రూవ్ చేస్తానండి మీరు దేవుడిని నమ్మాలని. ఐ కెన్ ప్రూవ్ టు యూ దట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. సో మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? అసలు దేవుడు లేదు, అది కాన్సెప్టే అర్థం కాదండి. ఇప్పుడు మీరు యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏదో శక్తి ఉందని. ఓకే, దానికి శక్తి, గాడ్, పీటర్, ఏదో ఒక పేరు పెట్టాం. ఇప్పుడు డూ యూ బిలీవ్ యూఆర్ సుపీరియర్ టు దట్ గాడ్ ఆర్ ద గాడ్ ఈజ్ సుపీరియర్ టు యూ? ఆబ్వియస్లీ నాకు నా సుపీరియర్ ఆయనే అనుకుంటాను కదా. సో నేను క్వశ్చన్ అండి, ఇప్పుడు చిన్న 6 నెలల పాపనో లేకపోతే ఒక దిశ కేసు ఇవన్నీ ఎన్నో జరిగినాయి, మీకు బాధ అనిపించిందా? ఏ సంతోషం అనిపించిందా? ఆబ్వియస్లీ చాలా పెయిన్ఫుల్ కదండి. మీకే అంత పెయిన్ఫుల్ అయితే గాడ్కి ఎంత ఫీల్ అవ్వాలి? హౌ డిడ్ యూ అలౌ ఇట్ టు హ్యాపెన్? చెప్పండి. హౌ డిడ్, ఇఫ్ యూర్ అ గాడ్, యూ అలౌ అ గర్ల్ టు బి బర్న్డ్? మిమ్మల్ని ఎవరినైనా అడుగుతా, మీరు ఉన్నారండి అక్కడ జరుగుతుంది, అదే వాళ్ళు 4 ఉన్నారు, నన్ను చంపేస్తారేమో అని భయం ఉన్నా, యూ వుడ్ హావ్ డన్ సంథింగ్ కదా. మరి గాడ్ ఎందుకు చేయలే? మీకు తెలియదండి, పోయిన జన్మ కాటర్వెల్లి కాదంబరి అని చెప్పి లెక్చర్లు ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు బూతులు రావద్దు కానీ అర్థం చేసుకునేట వాళ్ళు చేసుకోండి. కుంటి కుక్కల గురించి ఒక సామెత ఉందండి, వీళ్ళు ఏం చేయరు, ఇంకొకరు చేయనియరు, అది వీళ్ళ బాధ. సో దేవుడు ఉన్నాడు లేదా నాకు తెలియదండి, కానీ ఏదో నేను నమ్మే దేవుడు వేరే, మీరు నమ్మే దేవుడు వేరే, మీరు తక్కువని మీతో కొట్లాడుకునే నాకు ఓపిక లేదు. నాకు వీలైనడు, నేను పొడింగే అనట్లని, ఆఫ్టర్ ఆల్ క్యాండిడేట్, నేను మూర్ఖుడిని. కానీ ఎవరైనా రోడ్డు మీద చెత్త ఇసిరేస్తే వీలైతే డస్ట్బిన్లో ఇస్తాను, ఏదో చిన్న బాబుకి ఆకలిస్తే వీలైతే 4 రూపాయలు ఇస్తాను, ఏదో భోజనం పెడతా. అండ్ అది చేసేటప్పుడు చాలా తక్కువ ఫీల్ అవుతా, గొప్పగా ఫీల్ కాదు. అంతేగాని వేదాంతం అంత తెలియదండి. అండ్ ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మై టైం.
God is the biggest waste of my time. The only closest thing, the most superior human being I've seen, most superior life form I've seen, only two: trees and dog. నాకు డాగ్ మీద ఎక్కువ నమ్మకం అండి, గాడ్ మీద ఉండదు. సో దరిద్రం, దేవుడి వల్ల మంచి జరిగిందే లేదు. కొట్టుకొని వస్తున్నారు. ఆవిడ గుడి కట్టాలా వద్దా కొట్టుకుంటారు, ఆడిని రానియాలా వద్దా కొట్టుకుంటున్నారు. దేనివల్ల? దేవుడి వల్ల. దేవుడి పేరు చెప్పి కొట్టుకోవడం. అంటే దేవుడిని సృష్టించిందే మనం, మనల్ని ఆయన సృష్టించడం కాదు. లాజిక్ లేదు కదండి. ఓకే ఓకే. సో మనకప్పుడు ఆపర్చునిటీ రాలేదు, ఒక సర్వైవలింగ్ ప్రాబ్లం, లేదా మీరు ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేనప్పటి నుంచి ఈరోజు మీకంటూ ఒక రికగ్నైజేషన్, ఒక మంచి యాక్టర్ అండి, లేదు ఈయన బాగా చేస్తున్నాడని ఒక ఆపర్చునిటీ మీరు వచ్చిన రోజు వరకు కూడా మీరు ఏ రోజున దేవుని తలుచుకోలేదా? భగవంతుడా నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని ఏ రోజున అడగలేదా? మా నాన్నగారిని తలుచుకున్నానండి. అసలు నాకు దేవుడు అనే కాన్సెప్ట్ అర్థం కాదండి. నేను అడుగుతాను, మీరు చిన్నప్పుడు స్కూల్లో A+B² = A² + B² + 2AB చదువుకున్నారండి? మీరు ఇంతకాలం మీరు కష్టపడ్డారు, ఒక యూ కమ్ టు స్టేజ్, ఎప్పుడైనా ఆ ఫార్ములాలు తలుచుకున్నారండి? ఎందుకు? యాక్చువల్లీ A+B² is more useful than God. ఎలా? ఏంటో లాజిక్. ఇప్పుడు 90 + 10 = 100 is more useful than God. ప్రూవ్ చేస్తానండి మీకు. ఓకే, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్నే మనం నమ్మట్లా. అర్థం కాని కాన్సెప్ట్ని ఎట్లా నమ్మాలండి? అంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉన్నారా, లేకపోతే ఆర్జీవి గారు పనిచేయడం వల్ల ఇలా మారారా? నేను చెప్తున్నాను కదా, ఆర్జీవి గారు అదే అంటున్నా, ఆయనతో ఉండే వాళ్ళందరూ ఇలాగే మాట్లాడుతున్నట్టు గొప్పవాడు అండి ఆయన. ఆయనకు ఉన్న క్లారిటీ ఆఫ్ లైఫ్ దాంట్లో 10% వస్తే నేను గొప్పని అయిపోతా. మీకు ఏం నచ్చింది ఆయనలో? నేనైతే 2 రోజుల నుంచి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఆయన వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. యాజ్ ఎ పర్సన్ ఆయన పెగ్ తాగేసి వేసిన డాన్సులు కానీ, ఆ అమ్మాయిలతో చేసిన బిహేవియర్ కానీ, ఐ ఫెల్ట్ ఒక ఇంటలెక్చువల్గా చూస్తాను బేసిక్గా ఆయన. నేను అలాంటి ఆయన ఇలాంటి వీడియోలు ఎందుకు మీరు ఇంటలెక్చువల్గా చూస్తారు? సో ది ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. ఆయన ఎందుకు అంటున్నారు? ఓకే, ఇప్పుడు ఎట్లుందంటే ఆయన గురించి నేను ఎంతో అనుకున్నానండి, ఆడు బట్టలు లేకుండా స్నానం చేస్తాడని నేను ఫీల్ అయితే. రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఎప్పుడైనా చెప్పారా నేను మహా సంతుడిని, చాలా మంచి గొప్పోడిని, నాలో లోపాలు లేవు అన్నారా? ఐఎమ్ వెరీ లిమిటెడ్ మ్యాన్ విత్ మెనీ మిస్టేక్స్. అవును, ఆయన తాగారు, ఆయన ఎంజాయ్ చేశారు, మీకు నచ్చకపోతే చూడకండి. అలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఆయన అప్లోడ్ చేసుకుని దానికన్నా నీచపు వీడియోలు అప్లోడ్ చేశారు. అమ్మాయిని రేప్ చేసిన వీడియోలు అప్లోడ్ చేసుకున్నారు. దాన్ని చూసిన దరిద్రపు నా కొడుకులు కూడా ఉన్నారు. ఈయన చూపించుకుని మీకు నచ్చకపోతే చూడొద్దు. మీరు ఆయనని ఇంటలెక్చువల్గా మీ బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని. నేను అనేది ఏంటంటే, ఇలాంటి వీడియోలు ఆల్రెడీ ఎంతో మంది ఎన్నో చెత్త పనులు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా మంచి వీడియో అప్లోడ్ చేసినా కూడా నెగిటివ్ కమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి అని ఊహించే, అంటే సమాజంలో కొంతమంది గొప్పవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా కొంతమంది చేత రికగ్నైజ్ చేయబడుతూ ఉండేవాళ్ళు ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ చూసే యంగ్స్టర్స్ కానీ, చదువుకునే పిల్లలు కానీ, లేకపోతే ఆయనకన్నా తక్కువ ఏజ్ వాళ్ళు కానీ, ఇంతటా ఆయనే ఇలా చేస్తుంటే మనమే ఉందిరా భయ్ అని చెప్పి చేసేవాళ్ళు లేరా? నేను ఆపోజిట్ కాదు, ఓహో ఇలా చేయడానికి ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించవచ్చు కదా. అంత పాజిటివ్గా ఎవరున్నారు? లేకపోతే వాళ్ళలో ప్రాబ్లం కదండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అంత మంచి చేశారు కదా, ఏ జనరేషన్ బాగుపడ్డది చెప్పండి? ఆయన చూసి ఎవరైనా వచ్చాడా? హిట్లర్ చూసి నీచుడు నికృష్టుడు అన్నారు, ఏమైతుంది? అంటే మంచి కన్నా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది నేను అనేది. సో బేసిక్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇండివిజువల్. నాకేది అట్రాక్ట్ అవుతుంది? నేను ఫ్యూచర్ జనరేషన్ బాగుపడాలంటే రామ్ గోపాల్ వర్మ గారు వీడియోలు పెట్టొద్దా అంటే తల్లిదండ్రులు ఏం పెడుతున్నారండి? అయితే వీళ్ళందరినీ ఒక పని చేయమని చెప్పండి. ఆయనకి నేను కన్విన్స్ చేస్తానండి, అందరు పేరు మార్చుకొని పేరు చివరిన ఈయన పేరు పెట్టుకోమని చెప్పండి. ఈయన మంచి పని చేస్తారు. ఆయన ఏదో ఆయన లైఫ్ బతుకుతున్నారు హాయిగా. భవిష్యత్తు లేదు ఆయనకి, గతం లేదు ఆయనకి, ప్రస్తుతంలో తనకి నచ్చినట్టు బతుకుతాడండి. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఆయన దగ్గర? ప్రతిదండి. అయ్యో హీఈస్ ఆయన గురించి ఎవరు ఎంత మాట్లాడినా, ఎనీ లేడీ హూ వర్క్స్ ఇన్ రామ్ గోపాల్ వర్మస్ యూనిట్ నోస్ షీ ఈజ్ మోస్ట్ రెస్పెక్టెడ్, షీ ఈజ్ మోస్ట్ సెక్యూర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ అ ఉమెన్, షీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక టెక్నీషియన్ కానివ్వండి, ఒక లేడీ పనిచేస్తే యు ఆర్ ట్రీటెడ్ యాజ్ అ ప్రొఫెషనల్. అక్కడ మీకు డిస్క్రిమినేషన్ ఉండదు బేస్డ్ ఆన్ సెక్స్.
Point number one. Point number two, all he cares about is movies. ఇవాళ శ్రీకాంత్ కొన్ని సినిమాలు నటిస్తున్నానంటే ఐఎమ్ యూస్ఫుల్ టు హిమ్. ఓ మంచి టూల్ దొరికింది. నాకు కొంచెం బలుపు వచ్చి నేను డేట్ లేకపోతే నాకు తీసి ఇంకొని తెస్తాడు ఆయన. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మీరు ఇంట్లో చెట్లు పెంచారండి, ఒక చెట్టు బై ఛాన్స్ ఒక టమాటా తెంపడం మర్చిపోయారు, పుచ్చిపోయింది, ఏం చేస్తారు? కూర చేసి వండరు కదా, తీసి పక్క పెడతారు కదా. అలాగే సో ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్, ఫోకస్డ్, బ్రిలియంట్. ఈజ్ జస్ట్ బ్రిలియంట్. బాగా ఇష్టం అందుకే ఆయన. కమింగ్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా డైరెక్ట్ చేసే అవకాశం ఉందండి? హోప్ఫుల్లీ అండి, హోప్ఫుల్లీ. నాకు రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్ అంటే తనతో నటించే అవకాశం దొరికింది, తిమింగిలం సత్యదేవ్. ఓకే. ఫ్యాంటాస్టిక్ యాక్టర్, వెరీ నైస్ గాయ్, చాలా మంచి వ్యక్తి. తనతో ఒక సినిమా, తన కథ చెప్పాను. హోప్ఫుల్లీ ఐ గెట్ ఎ ఛాన్స్ టు డైరెక్ట్. ఓకే. మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీకి మీరు గొప్ప డైరెక్టర్ అవ్వాలని అనుకునే అప్పటి థాట్స్కి ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యే ఈ స్టేజ్కి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు రెండు విషయాలండి. ఒకటి, ఎక్కడ మీకు తేడా అనిపిస్తుంది? నాలో స్టూపిడిటీ, నా మూర్ఖత్వం. నేను అనుకున్నది సినిమా తీయడం అన్న ప్రాసెస్ కానీ టెక్నికల్ ప్రాసెస్ కాదు, పీపుల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, చెత్తనా కొడుకు మేనేజ్మెంట్, గలీజ్ నా కొడుకు మేనేజ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. సో వీళ్ళందరినీ దాటి నేను సినిమా తీయగలుగుతాను జుజుబే అనుకున్నది, అది నా మూర్ఖత్వం. ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్ ఫర్ ఇట్. Now you got a confidence. I'm better. Yeah. Confidence కదా, I'm better. పాత తప్పులు చేయనండి, కొత్తవి చేస్తాం. అదే కావాలి. ఒకే తప్పుని రిపీటెడ్గా చేయడం కదా, that's too boring. It's too boring. కొత్త తప్పులు చేస్తా కానీ I like to. మీరు చాలా చాలా ఎమోషనల్. మీవి 1 or 2 ఒకటో రెండో చూసాను మీ ఇంటర్వ్యూస్. బట్ యార్ రియలీ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే ఉంటుంది, ఇక్కడ ఏది ఉందో ఇక్కడ నుంచి అదే వస్తుంది. మనసులో దాచుకోవడం లాంటిది ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఎమోషనల్. ఎందుకండి దాచుకోవడం? ఇప్పుడు ఒకడు అన్నాడు, రే శ్రీకాంత్ నువ్వు ఏం చేస్తావు, నేను అందరికి చెప్పేస్తాను అన్నాడు. నేను మూర్ఖుడా, చేసింది నేను ఏం చేశాను, ఎందుకు చేశాను, ఎప్పుడు చేశాను, అన్నిటికన్నా ఎక్కువ ఎవరు తెలుసు అండి? మీకే బాగా తెలుసు. నువ్వేంద్రా చెప్పేది, నేను చెప్పుకుంటా అన్నా. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు? iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.